నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ చర్చలు జరపడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఫ్యాక్టరీ పనులు నిలిపివేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. Avoid believing any rumors. Government is in support of you. ఇది ప్రజా పాలన, ఇది రైతు పాలన ఉంది. So I request everyone to please avoid any kind of rumors in this. ఏదో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు. ఫ్యాక్టరీ ఈస్ కెప్ట్ ఇన్ అబేయన్స్. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపడం జరిగింది. ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడవదు. మన తరఫు నుంచి కూడా రిపోర్ట్ పోయింది. థ్యాంక్ యూ. ఇంతకుముందు వాళ్ళు వచ్చారు, మనతో కూడా చాలా డీటెయిల్గా చర్చ చేయడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు కూడా వాళ్ళు వచ్చారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది చాలా పాత విషయం యాక్చువల్లీ. సో ఇప్పుడు కూడా చర్చ జరిగింది. అండ్ మనకు కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము దట్ వాళ్ళకి ఏదో ఇష్యూ ఉన్నాయి, మనం డెఫినెట్గా వాళ్ళ పరంగా కూడా ఆలోచన చేస్తున్నాము ఇప్పుడు కూడా. సో వాళ్ళు కూడా కొద్దిగా సాటిస్ఫైడ్గా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇది ధర్నా బంద్ చేస్తారు, అది కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూడాలి. అవును, అంటే ఫ్యాక్టరీ మన కెప్ట్ ఇన్ అబేయన్స్ కదా. వాళ్ళకి ఒకటే రిక్వైర్మెంట్, ఫ్యాక్టరీ బంద్ చేయాలి. సో అది సీఎం గారి దృష్టిలో పోయింది. సీఎం గారే వాళ్ళ తరఫు నుంచి స్పెషల్గా ఇంటర్వ్యూన్ చేసి హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్గా వెళ్ళిపోయారు. మీరు తాత్కాలికంగానే పనులు నిలిపివేస్తున్నారు, అది ప్రాసెస్లో ఆల్రెడీ పోయింది. అంతే, పేపర్ వర్క్స్ కదా. థ్యాంక్ యూ.